నైజీరియాలో డ్రగ్స్ నెట్వర్క్ లో పోలీస్ ఆఫీసర్ల కొడుకులు ఉన్నారట. పోలీస్ ఆఫీసర్ల కొడుకులు, పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. పోలీసు వాళ్ళు కూడా దొరికినటువంటి ఉన్నాయి. హైదరాబాద్ ఏఆర్ డీసీపీ, ఎస్ఐబి మాజీ డిఎస్పీ కొడుకులు అరెస్ట్ అట. ఇగో డ్రగ్ పెడ్లర్లా కలిసి దందా చేస్తున్నట్లు గుర్తింపు, పోలీసు స్టిక్కర్లతో డ్రగ్స్ సప్లై చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈగల్ టీమ్ అట. సూర్య గ్యాంగ్ దందాలు వెలుగు చూస్తున్న సంచలన విషయాలు. నైజీరియాలో డ్రగ్స్ నెట్వర్క్ లో పోలీస్ అధికారుల కొడుకుల గుట్టు రట్టవుతుంది. స్థానిక డ్రగ్ పెడ్లర్లతో కలిసి డ్రగ్స్ దందా చేస్తున్నట్లు ఈగల్ డీజీ ఏఎన్బి టీం దర్యాప్తులో బయటపడింది. ఈ మేరకు సైబరాబాద్ ఏఆర్ డీసీపీ సంజీవ్ రావు కుమారుడు మోహన్, మాజీ అడిషనల్ ఎస్పీ వేణుగోపాలరావు కొడుకు రాహుల్ తేజను అరెస్టు చేసి రిమాండ్కు తరలించింది. రాహుల్తో తేజ గతేడాది డిచ్పల్లిలోను డ్రగ్స్ కేసులో పట్టుబడినట్టు తెలిసింది. వీరిద్దరి కాంట్రాక్ట్ లో ఉన్న డ్రగ్స్ కస్టమర్ల వివరాలు సేకరిస్తుంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోంపల్లిలో మల్నాడు కిచెన్ రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ దందా చేస్తున్న అన్నమనేని సూర్యను ఈ నెల 7న ఈగల్ టీము అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మొన్న మనం కూడా ఈ వార్తను చూడడం జరిగింది. ఈ వార్తను మనం కూడా చదవడం జరిగింది. సూర్య టీం వేరే ఉన్నది. ఇదంతా కూడా ఈ టీంలో వీళ్ళంతా కూడా బాధితులు. వీళ్ళంతా ఒకడే కాదు, వీళ్ళతో ఒక టీంగా ఏర్పడి చేసేటువంటి వ్యవహారాలు కనబడతా ఉన్నాయి. సూర్యతో కలిసి డ్రగ్స్ సప్లై చేస్తున్న హిమాయత్ నగర్కు చెందిన హర్ష, కరీంనగర్ చెందిన జువ్వాడి సందీప్, కాజాగూడకు చెందినటువంటి పల్లెపాక మోహన్, రాహుల్ తేజ పబ్బుల నిర్వాహకులు సహా మొత్తం 25 మందిని ఈగల్ టీము ఎఫ్ఐఆర్ లో చేర్చింది. ఇందులో మోహన్, రాహుల్ తేజ పోలీసు అధికారులు కుమారులుగా గుర్తించారు. వీరిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలో సూర్య కాంటాక్ట్ లో ఉన్న నైజీరియన్స్ గంజాయి సప్లయర్స్ క్యారియర్ సమాచారం రాబడుతుంది. పబ్బులకు సూర్య గంగ్ డ్రగ్స్ సరఫరా ఇట్లా చేస్తుందట. ఎట్లా అంటే కోంపల్లికి చెందిన సూర్య మల్నాడు కిచెన్ పేరుతో స్థానికంగా రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. సిటీలోని పబ్బుల కస్టమర్లు, ఐటీ ఎంప్లాయీస్ టార్గెట్ గా డ్రగ్స్ దందా చేస్తున్నాడు. ఇందులో భాగంగా సిటీలోని 10 పబ్బులకు రెగ్యులర్ గా కోకైన్, ఓజీ గంజాయి సప్లై చేస్తున్నాడు. ఈ క్రమంలో మోహన్, రాహుల్ తేజతో పరిచయం ఏర్పడింది. వీరి ద్వారా కస్టమర్లను కాంటాక్ట్ అయ్యేవాడు. హిమాయత్ నగర్ కు చెందిన హర్ష, కరీంనగర్ చెందిన జువ్వాడి సందీప్, కాజాగూడకు చెందిన పల్లెపాక మోహన్ తో కలిసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. వీరితో పాటు పోలీసు అధికారుల కొడుకులు మోహన్, రాహుల్ తేజ డ్రగ్స్ దందాలో కీలకంగా వ్యవహరించారు. ఢిల్లీ, బెంగళూరు, గోవాలో నైజీరియన్లు నిక్, జెర్రీ, డెస్మాండ్, స్టాన్లీ ఫ్రిన్స్ల వద్ద కోకైన్, ఎక్స్ట్రాసివ్ పిల్స్, ఓజీ కుష్ గంజాయి కొనుగోలు చేస్తున్నారు. పోలీసులు ఇతర దర్యాప్తు సంస్థలు గుర్తించకుండా లేడీస్ హీల్స్ అంటే చెప్పులు ఏవైతే ఉంటాయో లేడీస్ హీల్స్ ఇంట్లో వినియోగించే ఆర్టికల్స్ తో ప్యాక్ చేసి కొరియర్ల ద్వారా హైదరాబాద్ కు డెలివరీ చేస్తున్నారు. కస్టమర్ల ఆర్డర్లకు అనుగుణంగా పబ్బులతో సహా ఐటీ ఉద్యోగులకు సప్లై చేస్తున్నారంటే ఈ దుర్మార్గులు. ఏది పోలీసు ఉన్నతాధికారుల కొడుకులు సైతం ఏం చేస్తా ఉన్నారట అంటే ఈ ముంగట పోలీస్ అని అతికించుకోవడం, వెనకాల అతికించుకోవడం, నేను వీళ్ళ కొడుకును వాళ్ళ కొడుకు అని చెప్పేసి ఐడి కార్డులు చూపెట్టి ఇటువంటి దందాలు కొనసాగిస్తా ఉన్నారు. ఇగో పోలీస్ స్టిక్కర్ వెహికల్స్ తో డ్రగ్స్ సప్లై. మోహన్, రాహుల్ తేజ పోలీస్ కుటుంబాలకు చెందిన వారు కావడంతో ఎలాంటి భయం లేకుండా డ్రగ్స్ దందా చేసినట్లు ఈగల్ టీం అధికారులు భావిస్తున్నారు. కస్టమర్లకు సప్లై చేసే క్రమంలో వాహనాలకు పోలీస్ స్టిక్కర్ వేసుకుని డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సూర్య 2021 నుంచి గత 4 ఏళ్లుగా డ్రగ్స్ దందా చేస్తున్న నేపథ్యంలో మోహన్, రాహుల్ తేజ ఎంతకాలంగా సూర్యతో కలిసి డ్రగ్స్ సప్లై చేస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్రిసమ్, ఫార్మ్, బ్లాక్ 22, బ్రిడ్ బాక్స్, ఎక్సరా, బ్రాడ్వే, క్యాక్ అరేనా పబ్బులు సహా సూర్య గంగ్ డ్రగ్స్ నెట్వర్క్ లోని కస్టమర్ల వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు నైజీరియాలో డ్రగ్స్ నెట్వర్క్ లో ప్రధాన సప్లయర్ల డేటాను రాబడుతున్నది. వీరి డేటా ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న ఫెడ్లర్లు కస్టమర్ల సమాచారంతో ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నారు. ఈ సమాచారాన్ని అన్ని రాష్ట్రాల పోలీసులతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలైన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డిఆర్ఐ సహా ఇతర సంస్థలు అందుబాటులో కూడా పెట్టనున్నారు. ఇక మొత్తం అంతా కూడా దందాలు చేసేటువంటి దొంగలంతా కూడా బడబాడా సంబంధించినటువంటి నేతల కొడుకులు సైతం ఇటువంటి. ఎందుకంటే డ్రగ్స్ దందా ఏంటంటే ఈ లక్షల్లో ఉంటుంది వ్యవహారం అంతా. లక్షల లావాదేవీలు ఉంటాయి. అంటే సులభమైనటువంటి మార్గాల్లో పైసలు సంపాదించాలి. కష్టపడవద్దు, చెవిటోడవద్దు. చెవిటోడవకుండా కష్టపడకుండా లక్షల రూపాయలు సంపాదించాలి. విలాసాలు, జల్సాలు, పబ్బులలో తిరుగుడు, క్లబ్బులలో ఆడుకుంటూ ఈ విధమైనటువంటి ఎంజాయ్ చేసేటువంటి కొంతమంది ఈ వ్యక్తులు ఈ విధంగా పోలీసుల పేర్లు, అడ్వకేట్ల పేర్లు చెప్పుకొని మా నాయన ఇది, మా తాత ఇది అని చెప్పేసి పేర్లు చెప్పుకుంటూ ఈ దందాలు నడుపుతా ఉన్నారట. నైజీరియాలో డ్రగ్స్ నెట్వర్క్లు పోలీసు ఆఫీసర్ల కొడుకులు.